ఛత్రపతి శివాజీ మనవడైనటువంటి ఛత్రపతి సాహు మహారాజ్ వారి యొక్క 152వ జన్మదిన వేడుకలు బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఏదైతే మహనీయులు ఛత్రపతి సాహు మహారాజ్ అన్నటువంటి కళలు ఏదైతే సామాజిక న్యాయం కావాలని చెప్పేసి కళ్ళగన్నాడు, ప్రతి ఒక్కరికి విద్య కావాలని చెప్పేసి కళ్ళగన్నాడు, ఏవైతే పేద బడుగు బలహీన వర్గాలకు ఖచ్చితంగా విద్యను అందాలా, వైద్యం అందాలని చెప్పేసి వాళ్ళకి సంక్షేమ పదాలని చెప్పేసి కళ్ళగన్నాడు. ఆయన యొక్క కళ్ళను నిజం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఏవైతే మరి అప్పుడు ఉన్నటువంటి బస్సుల్లో అంటరానితనం మరి ఎంతో అమానుషంగా కొనసాగుతుండేది, ఆ అంటరానితనాన్ని కూడా మరి రూపుమాపడానికి అప్పుడే మరి తను కంకణం బిగించుకొని అంటరానితనాన్ని దూరం చేయడానికి తన కొల్లాపూర్ సంస్థానంలో తను చైతన్యం చేసి మరి ఏవైతే దాన్ని అమానుషంగా కాబట్టి దాన్ని అంటరానితనం దూరం చేయడానికి తను ప్రయత్నం చేసి శాసనంగా కూడా మలిచినటువంటి ఘనత మాన్యవార్ కాంశీరామ్ గారు కన్నటువంటి కళలు కానీ, బాబాసాహెబ్ కన్నటువంటి కళలు కానీ, ఏవైతే మహాత్మా జ్యోతిరావు ఫులే గారు కన్నటువంటి కళలు కానీ నిజం చేసినటువంటి ఛత్రపతి సాహు మహారాజ్ గారు వారు ఎవరైతే ఉన్నారో రిజర్వేషన్లని మరి వారిని పితామహుడుగా భావించవచ్చు. రిజర్వేషన్ పితామహుడుగా ఎందుకోసం అంటే ఉన్నటువంటి కొల్లాపూర్ సంస్థానంలో రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి 50% రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి శాసనం చేసినటువంటి మహామహుడు మరి ఛత్రపతి సాహు మహారాజ్ యొక్క మరి కళను నిజం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్క బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తకు మరి కంకణం బిగించుకొని గ్రామ స్థాయిగా మన పార్టీని బలోపేతం చేసి పేదల కోసం పనిచేయాలని చెప్పేసి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ పేరు పేరున ఛత్రపతి సాహు మహారాజ్ యొక్క జయంతి శుభాకాంక్షలు.